చనిపోయిన వాడు ఎన్ని గంటలకు లంచం తీసుకున్నాడు, తీసుకున్న డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, అన్ని వీలునామా రాసినట్టు ఆధారాలతో సహా రాశాడంటే ఇట్స్ అమేజింగ్. రియల్లీ ఇది ఒక్కడి వల్లే అయ్యే పని కాదు సార్. ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాడంటే ఎవరై ఉంటారు సార్? ఏంటి బాబు ఆ ప్రశ్న నన్ను అడుగుతావుటి? ఆ చేసినోడు ఎవడన్నా నాకు ఫ్రెండ్ అనుకున్నావా? అయినా 15 మెంబర్స్ ని ఒక్కడే ఎలా కిడ్నాప్ చేస్తాడయ్యా? లేదు, వాళ్ళు కూడా 15 మంది టీం అయి ఉంటారు డెఫినెట్. తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1089 ఎంఆర్ఓలు ఉన్నారు. వాళ్లలో 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఏసీఎఫ్ మనుషులు ఉండుండాలి. ఇంతకంటే సీరియస్ విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాగే జరుగుతాయని క్యాసెట్లో చెప్పాడు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ అతని మనుషులున్నారు. అది కాక ఇవన్నీ ఇంత పక్కాగా ఆర్గనైజ్ చేశాడంటే ఇదేదో సోమవారం మొదలెట్టి శుక్రవారం పూర్తి చేసింది కాదు సార్. దీని వెనక కొన్ని సంవత్సరాల ప్లానింగ్ ఉండుండాలి. ఎంత స్పీచ్ ఇచ్చావు? ఎవరు నువ్వు? సూర్యం సార్, కొత్తగా డిపార్ట్మెంట్ కి వచ్చిన డ్రైవర్ని. డ్రైవర్ గాడివా? బండిలో డీజిల్ ఉందా? కొట్టించాను సార్. టైర్లలో గాలి ఉందా? ఉంది సార్. అయితే ఇమీడియట్ మదీనా కేఫ్ కు పోయి వేడి సమోసా చాయ్ సార్లకు తీసుకురా పో. అది కాదు సార్. ఏయ్, ఈ ఫైళ్లతోనే సతమతం అవుతుంటే సారు అంటే మధ్యలో నీ గొడవ ఏంటి? పాపా సార్ బాగా పెట్టారా? నన్ను తిట్టారని నువ్వు నవ్వుతున్నావు, నిన్ను తిడితే నేను నవ్వుతాను. అందుకేరా జనం మనల్ని చూసి నవ్వుతున్నారు. అబ్బో, నువ్వు ఐడియాలు ఇస్తే వాళ్ళు వినేస్తారా? వాళ్ళకి నా వంటి మీద ఉన్న కానిస్టేబుల్ బట్టలు కనిపిస్తున్నాయి తప్ప కాలేజ్ లో నాకు ఇచ్చిన మెడల్స్ కనిపించట్లేదు. నేను కూడా మెరిట్ స్టూడెంట్నే, కానీ లంచాలు ఇవ్వలేక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోలేక కానిస్టేబుల్ అయ్యాను. గానీ మెరిట్ అని చూస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. సమోసాలు తేవాలట, సమోసాలు. ఇదిగో వాళ్ళు తిట్టారనో నువ్వు నవ్వావనో నేను ఈ కేసును వదిలిపెట్టను. అంత పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది? అవుతుంది. ఒక ఆఫీస్ లో ఎవరెవరు లంచం తీసుకుంటున్నారని ఒకటి కనిపెడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా లంచం తీసుకొని వాడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో పట్టుకుంటే ఈ కేసు వెనక ఎవరున్నది మొత్తం బయటపడుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది. అందరూ వినండి, ఈ రోజు కాలేజీ లేదు, సెలవు ఇచ్చేసినాం. అందరు ఇండ్లకు పోండ్రే. ఏంటయ్యా ఈ గొడవ? గొడవేంట? ఈ రోజు కాలేజీ నడవదు, మూసారి. మూసేయాలా? నో, ఈ రోజు నుంచి ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు మళ్ళీ పెట్టుకో. పరీక్షలు మళ్ళీ పెట్టడం ఏమిటి? అది కుదరదు. పార్లమెంట్ ఎలక్షన్లే రిగ్గింగ్ అన్నందుకు మళ్ళీ పెడతారు. నీ పరీక్షలు ఏంద్రా బాయ్? మంచి రోజు చూసి మళ్ళీ పెట్టుకో. మా ఎమ్మెల్యే సాబ్ ను పోలీసులు అరెస్ట్ చేసినందుకు వైన్ షాప్లు బార్ షాప్ లో బంద్ చేసిర్రు. మధ్యలో నీ కాలేజ్ ఏంద్రా బాయ్? చెప్తుంటే అర్థమైతలేదా? ఎగ్జామ్స్ ఆపేస్తే స్టూడెంట్స్ భవిష్యత్ దెబ్బతింటుంది. మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వేంది పంతులమ్మా? ఏంది నీ మెల్లో పసుపుతా? ఓహో, కొత్త పెళ్ళా? ఈ రోజు నీకు సెలవు ఇచ్చేసిన, పోయి మొగోడితో బాగా షికారు చేయి. ఓ పంతులమ్మా, నా సంగతి నీకు తెలియదు. ఎవరాబాయ్ నువ్వు? నా మీద చేస్తావు? కాలేజీ లోపలికి పోలీసులు రాకూడదు, పోరం బోకులు మీరొచ్చారేంట్రా? పోండి ఇక్కడి నుంచి. ఏంది దాన్ని గట్ట కొడతాను? ముందు నేను నోటితో చెప్తాను, వినకపోతే చేత్తో చెప్తాను. ఏమనుకుంటున్నావు? దాదా అనుకుంటున్నా? నన్ను కొడతావా రాబాయ్? నిజంగా కొడతావా? రే రండ్రా. కొడతావా నువ్వు నన్ను? రే రండ్రా. దా కొట్టు కొట్టు. వెళ్ళొద్దురా, వాడు మామూలు లెక్కలేడురా. మళ్ళీ వద్దాం, బండి తీరి. వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావు? మళ్ళీ వద్దా అని అంతు చూస్తా. వెళ్ళరా. అలాగన్నా.
సూరి అయ్యా దీంతో నీ షాప్ అది బాగు చేయించుకో. వద్దనా పిల్లలు కానీ వద్దనా ప్లీజ్